అలాగే ఎయిర్లైన్స్ దోపిడీ, అంటే ఎక్సెస్ బ్యాగేజ్ ఫీజు, ఎక్కువ బ్యాగులు తీసుకువెళ్ళినప్పుడు ఎక్స్ట్రా ఫీజు తీసుకుంటున్న ఇదే ఎయిర్లైన్స్ మరి తాము మాత్రం గంటలు లేట్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినప్పుడు ఎందుకు మరి మేమెందుకు వాళ్ళకి ట్యాక్స్ వేయకూడదు, అందులో ఎందుకు వాళ్ళు రేటు తగ్గించుకోరు అంటూ ఇలా ఎయిర్లైన్స్ విభాగాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ అక్కడ సమస్యను కూడా ఆయన ఫోకస్ చేయడం జరిగింది. రైట్. అలాగే ఇక పన్నుల భారం, ట్యాక్సేషన్, శాలరీస్ని ఇన్ఫ్లేషన్తో లింక్ చేయాలి అనేది ఆయన ఒక వాదన వినిపించారు. యూరప్ దేశాలు ఎలా అయితే ట్యాక్స్లో ముందున్నాయో, ట్యాక్స్ పేయర్స్ యూరప్ దేశాల్లో ఎలా అయితే ముందున్నారో భారతదేశంలో కూడా ట్యాక్స్ పేయర్స్ అంతే స్ట్రాంగ్గా అంతే బలంగా ట్యాక్స్ కడుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళకు కూడా హెచ్చు తగ్గులు, అంటే ధరలు పెరిగినా తగ్గినా ట్యాక్స్ కట్టే వాళ్ళ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ధరలు పెరిగినప్పుడు ఖచ్చితంగా దానికి బాధితులు అవుతున్నారు. కాబట్టి అంటే దీన్ని ఇన్ఫ్లేషన్తో గనక ముడిపెడితే, ఆర్థిక మాంద్యంతో ముడిపెడితే గనక అప్పుడు దానికి తగ్గట్టుగానే ఈ సగటు ట్యాక్స్ పేయర్ జీవి ఎవరైతే ఉంటారో అతను కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి, కొనుగోళ్లు అమ్మకాల్లో అనే ఒక కొత్త విధానాన్ని, కొత్త అంశాన్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రైట్. అలాగే ఈ మధ్య కాలంలో మొబైల్ డేటా ఎక్స్పైరీ విషయంలో కూడా మాట్లాడారు. అంటే ఒక రోజు డేటా ఒక ఫోన్లో వాడుతున్నాము అంటే ఆ డేటా ఇంకా మిగిలినప్పుడు కూడా ఇంకా దాని పరిమితి కాకుండా ఇంకా మిగిలి ఉంటుంది, అది నెక్స్ట్ డేకి ఎందుకు క్యారీ ఫార్వర్డ్ కాదు, ఆ డేటాని ఎందుకు నెక్స్ట్ డేకి వినియోగించుకోకూడదు, ఎందుకు ఇది అక్కడికక్కడికి డెడ్ లైన్గా ఎందుకు మారుతుంది, దాన్ని ఎందుకు టెలికాం సెంటర్స్ పరిగణలోకి తీసుకోవడం లేదు అనే ఒక బలమైన అంశాన్ని మాట్లాడారు. దాంతోపాటుగా ఇన్కమింగ్ కాల్స్ విషయంలో కూడా, ఇన్కమింగ్ కాల్స్ కూడా ఎందుకు కట్ చేస్తున్నారు, ఇంతకంటే ఘోరమైన చర్య ఉంటుందా అంటూ రిలయన్స్ లాంటి సంస్థల్ని స్ట్రెయిట్గా ఆయన అడగడం జరిగింది. దీంతో ఒక రకంగా తాను సంధించిన ఈ దాదాపుగా ఒక 8 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఏడాది కాలంగా అన్ని రకాలుగా అన్ని వర్గాలను కూడా ఆకట్టుకోవడం జరిగింది రాఘవ్ చద్దా. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఫ్యామిలీస్ విషయం కానీ, లేదంటే విమాన సర్వీసులు కానీ, లేదంటే టెలికాం సంస్థల విషయంలో కానీ ఆయన ప్రతి ఒక్కళ్ళు ఫోన్ వాడతారు. సగటు చిన్న జీవి దగ్గర చిన్న ఫోన్ అయినా ఉంటుంది. బట్ అది టైం అయిపోయింది అంటే కనుక ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాలి, లేదంటే ఇన్కమింగ్ కూడా ఆగిపోయేలాంటి పరిస్థితి వస్తుంది. వన్ డే చూసుకోకపోయినా ఇన్కమింగ్ ఆగిపోతుంది. ఇన్కమింగ్ ఎందుకు ఆపుతున్నారు అని తను ఒక వాయిస్ వినిపించారు. కానీ టెలికాం సర్వీస్ సెంటర్లు దీన్ని సీరియస్గా తీసుకోలేదు. అధికారంలో ఉన్న బీజేపీ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని కనుక ముందుకు వెళ్ళుంటే బాగుండేది. తను ఈ వాయిస్ వినిపించి కూడా చానాళ్లే అయింది. ఇలాంటి విషయాల్లో ఒక మార్పులు రావాలి. బట్ రాఘవ్ చద్దా మాత్రం తన వంతుగా తాను వినిపించడం మాత్రం అందరి మన్ననలు పొందడంలో నో డౌట్ అని చెప్పాలి. ఒక రకంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.